టీ20 ప్రపంచ కప్లో పాకిస్తాన్పై భారత్ సూపర్ విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. బౌలర్లకు సహకరించే న్యూయార్క్ పిచ్పై తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 119 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం లక్ష్య ఛేదనలో పాక్ 113/7 స్కోరుకే పరిమితమై ఓటమి పాలైంది. ముఖ్యంగా ఓడిపోయే మ్యాచ్లో టీమిండియా కంబ్యాక్ ఇచ్చిన విధానాన్ని మెచ్చుకోక ఉండలేం. ఇక ఈ విజయంపై క్రికెట్ దిగ్గజాలు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. గవాస్కర్ ఏమన్నాడంటే, టీమిండియా మ్యాచ్ గెలిచింది కానీ మన బ్యాటర్ల ప్రదర్శన తీవ్ర నిరాశకు గురిచేసింది. షాట్ల ఎంపికలు నిర్లక్ష్యం వహించారు. గేమ్ను తేలిగ్గా తీసుకున్నట్లు అనిపించింది. ప్రతి బంతిని సులువుగా కొట్టేస్తామన్న అహంభావంతో ఉన్నారు. తొలి బంతి నుంచి దూకుడుగా ఆడేద్దామని అనుకున్నట్లుంది. కానీ ఇది ఐర్లాండ్ బౌలింగ్ అటాక్ కాదు, ఏదో చిన్న టీం బౌలింగ్ చేసినట్లు భావించారు. ఇక్కడ ఐర్లాండ్ను అగౌరవపరచాలని కాదు, పాక్ వంటి అనుభవం కలిగిన డేంజరస్ బౌలింగ్ యూనిట్ను ఎదుర్కొనేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఒక ఓవర్ మిగిలి ఉండగానే ఆలౌట్ కావడం బాధపెట్టే అంశం. కనీసం మరో 5 లేదా 6 పరుగులు రాబట్టినా ప్రత్యర్థిపై ఇంకా ఒత్తిడి తెచ్చినట్లయ్యేది. భారత బ్యాట్స్మెన్ స్ట్రైక్ రొటేట్ చేస్తూ సింగిల్స్ డబుల్స్ తీయడంలో ఫెయిల్ అయ్యారు. కానీ బుమ్రా ఈరోజు భారత జట్టు గౌరవాన్ని కాపాడాడు. అతడు ఆ రేంజ్లో బౌలింగ్ చేయకపోతే ఇండియా ఓడిపోయేది అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. పాకిస్తాన్ ఆటగాడు షోయబ్ అఖ్తర్ మాట్లాడుతూ, టీమిండియా ఈ మ్యాచ్లో విజయాన్ని సాధించింది. బౌలర్లు సమిష్టిగా రాణించి పాకిస్తాన్ గెలుపును అడ్డుకున్నారు. నేను ముందు నుండి చెబుతున్నదే ఈ రోజు మ్యాచ్లో జరిగింది. బుమ్రా బౌలింగ్లో జాగ్రత్తగా ఆడమని చెబితే మా వాళ్లు మరీ అతి జాగ్రత్తగా ఆడి కొంప ముంచుకున్నారు. జాగ్రత్తగా ఆడమంటే ఎలా ఆడాలో వ్యూహాలు రచించమని, అంతేగాని బుమ్రా బౌలింగ్లో భయపడమని కాదు. ఈ విషయాన్ని మా వాళ్లు మరిచిపోయారు. ఏదేమైనా టీమిండియాతో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ ఆట తీరు మాత్రం మరీ అధ్వానంగా ఉంది. ముఖ్యంగా యుఎస్ఏ జట్టు చేతిలో ఓడిపోవడంతో సూపర్ 8కు చేరే అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయని అఖ్తర్ ఆవేదన వ్యక్తం చేశాడు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఏమన్నాడంటే, ప్లేస్ మారినా దేశం మారినా భారత్ పాక్ మధ్య జరిగిన మ్యాచ్లో మళ్లీ టీమిండియానే గెలుపు సాధించింది. టీ20 అనేది బ్యాటర్ గేమ్ అయ్యుండొచ్చు, కానీ న్యూయార్క్ గడ్డపై భారత బౌలర్లు తమ పూర్తి స్థాయి ప్రదర్శన చేసి టీమిండియాకు గెలుపును అందించారు. ఇది ఒక థ్రిల్లింగ్ మ్యాచ్. ఇలాంటి మ్యాచ్ అమెరికాలో జరగడం అనేది చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా బుమ్రా సూపర్ బౌలింగ్తో అందరినీ ఆకట్టుకున్నాడు అని కొనియాడాడు. ఇక మరో భారత మాజీ ఆటగాడు సెహ్వాగ్ మాట్లాడుతూ, ఓడిపోయే మ్యాచ్ గెలిపించాలంటే బుమ్రా జట్టులో ఉండాలి అని మరొకసారి నిరూపించాడు. అతడ్లా బౌలింగ్ చేసే బౌలర్ను ఈ మధ్యకాలంలో నేనైతే ఎప్పుడూ చూడలేదు. ఏ కెప్టెన్ అయినా సరే తన జట్టులో బుమ్రా ఉన్నాడు అంటే జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అతడికే బంతిని ఇస్తాడు. ఈరోజు మ్యాచ్లో రోహిత్ కూడా అదే పని చేశాడు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా బుమ్రా సూపర్ బౌలింగ్తో టీమిండియాకు బంపర్ విక్టరీని అందించాడు. మహ్మద్ రిజ్వాన్ అవుట్ చేయడమే మ్యాచ్ను మలుపు తిప్పింది అని సెహ్వాగ్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్ మాట్లాడుతూ, మనమందరం అనుకుంటున్నట్లే ఈ ప్రపంచ కప్లో టీమిండియా ఎందుకు హాట్ ఫేవరెట్ అనే విషయాన్ని పాకిస్తాన్ మ్యాచ్లో వారు మరొకసారి నిరూపించారు. పిచ్ చాలా సంక్లిష్టంగా ఉన్నా, డిపెండ్ చేసే లక్ష్యం చాలా చిన్నదిగా ఉన్నా, ఎక్కడా తడబడకుండా భయపడకుండా పాకిస్తాన్ను భారత్ జట్టు అడ్డుకున్న తీరు అద్భుతం. ముఖ్యంగా భారత బౌలర్లు తమ పూర్తి స్థాయి ప్రదర్శన కనబరిచారు. అదే సమయంలో బ్యాట్స్మెన్ మాత్రం కొద్దిగా నిరాశపరిచారు. స్లో పిచ్లపై ప్రతి బంతిని షాట్ ఆడడం మాత్రం సరికాదు. ఈ విషయంలో టీమిండియా పొరపాటు చేసింది. సింగిల్స్ పై అసలు దృష్టి పెట్టలేదు. బుమ్రా గనుక ఆ స్థాయిలో బౌలింగ్ చేయకపోతే టీమిండియా ఓడిపోయి ఉండేది అని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. చివరిగా పాకిస్తాన్ మాజీ ఆటగాడు ఇంజమామ్ ఉల్ హక్ మాట్లాడుతూ, అసలు ఈ స్థాయిలో టీమిండియా ఆ చిన్న లక్ష్యాన్ని డిపెండ్ చేస్తుందని నేనైతే ఊహించలేదు. పాకిస్తాన్ బ్యాట్స్మెన్ భారత బౌలర్లను ఎదుర్కోవడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. లక్ష్యం చిన్నదిగా ఉన్న రిజ్వాన్ అవుట్ అవ్వగానే మిగతా బ్యాట్స్మెన్ అందరూ కూడా ఒత్తిడిలోకి వెళ్ళిపోయారు. ఈ విషయమై పాకిస్తాన్ కొంప ముంచిందే. అసలు పాకిస్తాన్ జట్టులో 5వ నెంబర్ తర్వాత బాగా ఆడే బ్యాట్స్మెన్ ఎవరు ఉన్నారో నాకైతే అర్థం కావడం లేదు. పాకిస్తాన్ జట్టు కూర్పై సమతూకంగా లేదు. సరైన ఆల్రౌండర్లు, అలానే హిట్టర్లు చివర్లో లేరు. దీనికి తోడు పాకిస్తాన్ ఫీల్డింగ్ చాలా చెత్తగా ఉంది. బుమ్రా బౌలింగ్ను ఎదుర్కోవడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. వీటి అన్నింటి కారణంగానే గెలవాల్సిన మ్యాచ్లో పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోయింది అని బాధపడ్డాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.